మనము కేటాయింపులు మనం బడ్జెట్లు మన ద్వారా మనకు ఇచ్చే అవకాశం ఎఫ్ఆర్బిఎం ద్వారా మనకు అవకాశం ఉండి మనల్ని బారో చేసుకునే అవకాశం మనకి ఇచ్చిన దాన్ని కూడా ఇంకా తక్కువ తీసుకున్నాం ఇచ్చిన దానికన్నా కూడా. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన 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 రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు. క్వాలిటీ గురించి కూడా క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని కూడా కితాబ్ ఇచ్చినారు. ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ 2024 దాకా ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ ఆర్బీఐ, అంతే కదా కృష్ణ? ఇది రాజ్యసభలో ఇచ్చిన రిప్లై. రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్కి రెస్పాన్స్ ఇది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ 2024 దాకా చూస్తే 4,85,000 కోట్లు. నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నా కాబట్టి ఇంకా పెంచిన 4,80,000 కోట్ల 85,000 కోట్లు కాస్త ఇంకా పెంచి ఇంతకు ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నా కాబట్టి. కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే 4,85,000 మాత్రమే అని ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తూ ఉండే ఈ నెంబర్లు? 10 లక్షల కోట్లను ఒకరితో చెప్పిస్తారు, ఒకరితో చెప్పిస్తారు, 14 లక్షల కోట్లని ఆయన అంటాడు, ఇంకొకరితో రాయిస్తారు. ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా? ఎవ్రీబడి షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు, నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది. ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి, ఆ ఇచ్చిన మాటను హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా, రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా, రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతా ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం, ఎంత మటుకు న్యాయం? అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ 2000 కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు కోవిడ్ లేదు. మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన పర్ఫార్మెన్స్ ఇది. కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం. కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2019, 2020 చూస్తే కోవిడ్ సమయంలో -3.38% గ్రోత్ రేట్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్. 2020-21లో నెక్స్ట్ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో మళ్ళీ 20,27,104 కోట్లే. అప్పటికి 0.85% పెరుగుదల గ్రోత్ రేట్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్. మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవిడ్ టైం తీసేస్తే మామూలుగా గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా 18%, 17% ఆ రకంగా గ్రోత్ రేట్ ఉంటుంది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్టెడ్ అనేది. అటువంటిది 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల కేంద్రానికి రావాల్సిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ 2019-20లో -3.38%, 2020-21లో 0.85% గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుసా? రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ తగ్గుతాయి. రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి 3.72% షేర్ ఆఫ్ జిఎస్డిపి రాష్ట్రానికి వస్తే, మన హయాంలో షేర్ ఆఫ్ డెవల్యూషన్స్ రాష్ట్రానికి వచ్చింది జిఎస్డిపిలో కంపేర్ చేస్తే కేవలం 2.92%.